నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికలు పూర్తయ్యాయి. దీని మీద అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి దేశంలో. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేనట్టుగా హిందూ కన్సాలిడేషన్ అన్నది ఒకటి జరుగుతున్నది, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అలాగే కొన్ని రాష్ట్రాల్లో. ఇప్పటిదాకా ఎప్పుడు ఒక మతంగా ఓటేయని హిందువులు రాజకీయంగా అనేక కారణాలు అలాగే కులాల వారీగా ఉన్నటువంటి సమాజం మతపరంగా ఏకం అవుతున్నదా, ఏకం అవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతోంది. లౌకికవాదం అంటే హిందూవాదానికి వ్యతిరేకమన్న ప్రచారం ఒకటి బలంగా ప్రజల్లోకి వెళుతున్నది. అలాగే లౌకికవాదం పేరుతో హిందూ మతాన్ని పార్టీలు లైట్గా తీసుకుంటున్నాయా, పాలిటిక్స్ ఈజ్ అబౌట్ పర్సెప్షన్ అంటారు, ప్రజలు ఏదనుకుంటే అదే రాజకీయంగా మారుతుంది. అలా మారుతున్న క్రమంలో రాజకీయంగా నిజంగా పార్టీలు ఏ రకంగా ఆలోచన చేయాలి, ఏ రకంగా సమాజంలో చీలికలు రాకుండా ముందుకెళ్లాలన్న దాని మీద ఇవాళ ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. ఆ చర్చలో మనతో పాటు బాబురావు గారు సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు, అలాగే డాక్టర్ శశిధర్ గారు విహెచ్పి నాయకులు, మరి కాసేపట్లో డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ వారు మనతో జాయిన్ అవుతారు. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అవుతారు. అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా దానికంటే ముందు ఒకసారి ఒక చిన్న ప్యాకేజ్ చూద్దాం. దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. ఏ పార్టీలు గెలవాలన్నా డిసైడ్ చేసేది వీరే. కానీ వీరికి మత ప్రాతిపదికన ఓటు వేసే అలవాటు లేదు. జాతీయవాదంతో పాటు స్థానిక సమీకరణాలు, మిగతా విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఓటేస్తారు. ఏ రోజు తమ మతం కోసం, తమ ఆలయాల అభివృద్ధి కోసం, తమ ప్రయోజనాల కోసం ఓటేసిన సందర్భాలు చాలా తక్కువ. సరిగ్గా ఇదే కారణంతో లౌకికవాదం పేరుతో హిందుత్వాన్ని పార్టీలు చాలా లైట్ తీసుకుంటున్నాయి. లౌకికవాదం అంటే హిందూ వ్యతిరేకవాదంగా భావిస్తున్నాయి అనేక పార్టీలు. అలాంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. అలాంటి వారికి ఓటుతో ప్రభుత్వంలో చోటు లేకుండా చేశారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ లౌకికవాదం పేరుతో హిందువుల్ని దారుణంగా అవమానించారు. తృతీయ శ్రేణి పౌరులుగా చూశారు. హిందువులపై దాడులు చేసేవారిని సమర్థించారు. వారి వ్యాపారాలపై దాడులు జరుగుతున్నా నిస్సిగ్గుగా వారినే సమర్థించారు. దూషించే వారిని ప్రోత్సహించడమే కాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా హిందువులను బహిరంగంగా విమర్శించారు. ముస్లింలను బుజ్జగించటానికి హిందువులపై అరాచకాలు జరుగుతున్నా మౌనం వహించారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న చోట కొన్ని చోట్ల హిందూ ఆలయాలను సైతం మూయించేశారు. హిందూ ఆలయాలకు రక్షణే కరువైంది. అక్రమ వలసదారులకు అనేక సందర్భాల్లో మద్దతుగా నిలిచారు. ఇవన్నీ స్థానిక బెంగాలీ హిందువుల ఐక్యతకు కారణమయ్యాయి. ఫలితం బెంగాల్ సీఎం పీఠానికి మమత దూరమయ్యారు. ది కశ్మీరీ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించటానికి సైతం నిరాకరించారని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఆరోపించటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. మరో కీలక రాష్ట్రం అసోంలో హిందువుల అణిచివేసే కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పారు. క్రైస్తవ ముస్లింలను పోలరైజ్ చేసి హిందువులను తొక్కడానికి ప్రయత్నం చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పారు. క్రైస్తవ వర్గాల గ్రూపులను నడిపినటువంటి గొగోయ్ని కాంగ్రెస్ పార్టీ కీలక నేత కావడంతో వారికి గట్టి బుద్ధి చెప్పారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సైతం మద్దతు ఇచ్చినందుకు తగిన పాఠం నేర్పారు. మరో కీలక రాష్ట్రం కేరళలోని కమ్యూనిస్టు పార్టీ హిందువులపై ఉక్కుపాదం మోపింది. శబరిమలై విషయంలో ప్రభుత్వ వైఖరిపై స్థానిక హిందువులు మండిపడ్డారు. తమకు ప్రభుత్వమే ద్రోహం, మోసం చేసిందని స్థానిక హిందువులు భావించారు. అంతేకాకుండా హిందూ ఆలయాల్లో కమ్యూనిస్టు నాయకుల్ని కమిటీలో పెట్టి ఆలయ సంస్కృతిని నాశనం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అంతేకాదు ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం ప్రభుత్వ ఖర్చులకు మళ్లించడం స్థానిక హిందువుల ఆక్రోశానికి కారణమైంది. ఇవన్నీ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కారణమయ్యాయి. ముఖ్య రాష్ట్రం తమిళనాడులో అయితే హిందుత్వంపై నిత్యం దాడులు సర్వసాధారణమైపోయాయి. సనాతన ధర్మంపై నీచమైన మాటలు, వెకిలి చేష్టలతో అవమానించారు. ఉదయనిధి స్టాలిన్ అయితే దారుణమైన విమర్శలు చేశారు.
మరోవైపు మధురై సమీపంలో ఉన్న తిరుపరం కుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కొండపై సికిందర్ షా దర్గా సమీపంలోని రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించడంపై తీవ్ర వివాదం చెలరేగింది. దీపం వెలిగించడానికి కోర్టులో అనుమతించిన స్టాలిన్ సర్కార్ ససేమిరా అంది. మరోవైపు ఆలయాలను చిన్నచూపు చూసింది. ఆలయ వ్యవస్థపై చిన్నచూపు చూశారు. హిందువుల మనోభావాల్ని దారుణంగా అవమానించారు. ఫలితం స్టాలిన్ ప్రభుత్వాన్ని పక్కనబెట్టేశారు. హిందూ ధర్మంపై కత్తిగట్టిన ప్రభుత్వాలను, లౌకికవాదం పేరుతో హిందువుల్ని మోసగించే ప్రభుత్వాలను హిందువులు క్షమించటం లేదు. ఉద్యమాలు, రాస్తారోకోలు చేయటం లేదు. మౌనంగా ఓటుతోనే సర్కారుకు బుద్ధి చెప్తున్నారు. హిందువులు స్మార్ట్గా వ్యవహరిస్తూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు హెచ్చరికలు పంపుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి మార్పే జరిగింది. హిందువుల్ని ఓటు బ్యాంకుగా చూడకపోయినా పర్వాలేదు, కానీ నష్టం చేస్తే మాత్రం భరించే శక్తి నేటి తరానికి లేదు. ఇదే అంశం మీద డిబేట్లో మనతో ఇప్పటికే బాబురావు గారు సిపిఎం నాయకులు, అలాగే శశిధర్ గారు విహెచ్పి నాయకులు ఉన్నారు. ముందుగా శశిధర్ గారు నమస్కారం. నమస్తే. శశిధర్ గారు, మీరు ఇవి విన్నారు. ఖచ్చితంగా ఇవి ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలు అయ్యాయి. ఈ వ్యాఖ్యలు ఇవి మా సొంత అభిప్రాయాలు కాదు, ప్రజల్లో బలంగా వెళ్ళిన అభిప్రాయాలు. ఆ కారణంగానే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయినాయని ఒక ప్రచారం జరుగుతుంది. నిజమా కాదన్నది పక్కకు పెడదాం. అయితే విహెచ్పిగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఉదాహరణకి ఆలయాల ఆస్తులు ప్రభుత్వాలు తీసుకోకూడదు, అవి ఆ ఆలయ అభివృద్ధికో మరొక దానికో, ఆలయాలకి ఎండోమెంట్ కిందకి చాలా భూములు ఉంటాయి, చాలా ఆస్తులు ఉంటాయి, వాటిని ఆలయాల అభివృద్ధికే ఖర్చు పెట్టాలి ఒక అంశం. ఈ అంశం ఎప్పటి నుంచో దేశంలో చర్చ నడుస్తూ ఉంది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్తో సహా. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎందుకని వీటి మీద అక్కడ ప్రశ్నించరు? ఉదాహరణకి ఏపీలో ఇప్పుడు స్పష్టంగా ఎండోమెంట్ ఆస్తులు, ఆలయాల ఆస్తులన్నీ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది. అది కేవలం హిందూ మతానికి చెందిన ఆలయాలకు సంబంధించిన ఆస్తుల్ని ప్రభుత్వ ఖజానాకి వెళ్తున్నాయి. ఏం చెప్తారు ఇలాంటి వాటి మీద? మరి ఎందుకు ఉద్యమాలు చేయరు? కేవలం ప్రతిపక్ష పార్టీల అధికారులు ఉన్న రాష్ట్రాల్లోనే ఈ అంశాలు. ఇది కూడా అంటే అల్టిమేట్గా పాలిటిక్స్ ఈజ్ పర్సెప్షన్. శశిధర్ గారు, విశ్వ హిందూ పరిషత్ కానీ మరొక సంస్థ కానీ ఈవెన్ బీజేపీ అయినా మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తరు? ఎందుకు దాని మీద ఉద్యమాలు చేయరు? మొదటగా మేము ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. మేము హిందూ సమాజం కోసం ఎవరు ప్రభుత్వాలు ఉన్నా మేము పోరాటం చేస్తాం. ప్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమము ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి ప్రారంభం చేసినాం మేము. దేశవ్యాప్త ఉద్యమం మొన్న జనవరి లోపల. మీరంటున్నట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే మేము ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమం. ఏంటి ఫ్రీ హిందూ టెంపుల్స్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి, వినేవాళ్ళకి అర్థం కావాలి కదా. ఒకటి, ప్రభుత్వ కబంధాస్తాల లోపల దేవాలయాల వ్యవస్థ ఉండకూడదు. ఈ రోజున చర్చి దేవాలయ ప్రభుత్వం కంట్రోల్లో లేదు, మజీద్ ప్రభుత్వ కంట్రోల్లో లేదు. ప్రభుత్వాలు మతపరమైనటువంటి వ్యవస్థలను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వీటికంటూ వ్యవస్థ ఉంది. మత గురువులు ఉన్నారు, పీఠాలు ఉన్నాయి, పూజ్య స్వామీజీలు ఉన్నారు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాతనే, స్వాతంత్రం వచ్చిన తర్వాతనే, రాజ్యాంగం నిర్మాణం చేసుకున్న తర్వాతనే వీటి వ్యవస్థ నిర్మాణం కాలేదు. నేనేమన్నానంటే మిమ్మల్ని ఏమడుతున్నానంటే, మీరు ఏ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు అన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగానే విహెచ్పి ఉన్నది. ఆర్ఎస్ఎస్లో భాగంగానే బీజేపీ ఒక రాజకీయ పార్టీకి ఎదిగింది. ఆర్ఎస్ఎస్ మీ సైద్ధాంతిక కేంద్రం అని చెప్తారు. బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ కేంద్రానికి, నాగపూర్ కేంద్రానికి వెళ్తూ ఉంటారు. వ్యతిరేకమని కాదు, మీ చేతిలో అవకాశం ఉన్నప్పుడు. జాతీయ స్థాయిలో మీరు అధికారంలో, మీరంటే బీజేపీ ప్రభుత్వం ఒక 12 ఏళ్ళుగా అధికారంలో ఉంది. నిజంగానే దశాబ్దాలుగా ఈ అంశం ఉన్నది. చాలామంది హిందువుల్లో మౌనంగా ఇదొక ఆలోచన ఉన్నది. మనం గుడికి ఇచ్చే డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయి, ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నారు, గుడికి ఏం చేస్తున్నారు? చాలా గుళ్ళకి ధూపదీప నైవేద్యాలకి మళ్ళీ ప్రభుత్వాలు విడిగా డబ్బులు ఇవ్వటం, లేదంటే అక్కడ పూజారులకో వాళ్ళకి ఏదో పెన్షన్లు ఇవ్వటం, ఇది జరుగుతోంది. అదేదో వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద కాకుండా ఆ గుళ్ళకు వచ్చే ఆదాయం నుంచి తీసుకునే ఏర్పాటు కావాలని అందరూ కోరుకుంటారు. కానీ దీని మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేయదు? ఎందుకు బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో
ఆ దేవాదాయ ధర్మాశాఖ ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోకుండా ఆ గుళ్ళకే ఎందుకు ఇవ్వరు? దాని మీద మీరు ఎందుకు మీరు ఒక యాత్ర చేశారేమో నాకు తెలియదు, కానీ మిగతా వాటి మీద ఫైట్ చేసినందుకు దీని మీద ఎందుకు గొంతు విప్పరు? చూడండి, ఫెడరల్ సిస్టమ్ లోపట ఆ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలు చాలా స్పష్టంగా మన రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిధి లోపల వాళ్ళు చట్టాలు చేసుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి వాళ్ళ ఆధీనం లోపల ఉన్నాయి. అది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ వ్యవస్థలో ఆ రోజు నుంచి కూడా ఒక ఆదాయ వనరులుగా వాళ్ళ దేవాలయాలను మార్చుకున్నారు. దేవాలయాలకు ప్రభుత్వాలు ఇస్తుంది ఏం లేదు. ప్రభుత్వం నుంచి ఈ రోజుకు కూడా మొఘలులు దోచుకుపోయినట్టు, బ్రిటిషర్లు దోచుకుపోయినట్టు స్వాతంత్ర భారతదేశంలో కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు దేవాలయాలు దోచుకుంటున్నాయి. మరి నేనంటుంది మీరు దాదాపు 20 ఏళ్ళు కాదు సార్, 20 ఏళ్ళుగా బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల లోపల ఉత్తరాఖండ్ లోపల అనేక రాష్ట్రాల లోపల ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమం కారణంగా వ్యవస్థల లోపల మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది చెప్పండి? అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర వ్యవస్థలు నిర్మాణం జరిగింది. కాదు, ఎండోమెంట్ ఆస్తుల్ని, వాటి ఆదాయాన్ని, గుళ్ళకు వచ్చే ఆదాయాన్ని, ఎండోమెంట్ భూముల మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు తీసుకోకుండా ఆ గుళ్ళకే ప్రభుత్వాలు తీసుకుంటలేవు. స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినటువంటి ఎగ్జాంపుల్స్ ఈ దేశంలో కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన సౌత్ స్టేట్ల లోపల ఇంకా ఈ ప్రభుత్వాలు వదులుకోవడానికి సిద్ధంగా లేవు. మీరు అంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తో సహా సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వదులుకోవడానికి సిద్ధం లేవు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చినాయి. ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వ కబందాస్తాలు సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. చట్టాలు చెప్తా ఉన్నాయి, రాజ్యాంగం చెప్పింది. రైట్. అయినప్పటికీ ప్రభుత్వాలు తమ కబందాస్తాల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రోజు మీరు ప్రధానమైనటువంటి చర్చ అంశంలోకి మనం వెళ్దాం అనేటువంటిది నా అభిప్రాయం. మళ్ళీ వస్తాను. ఇది కూడా సార్, ఇవన్నీ కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి బాబురావు గారు మీరు విన్నారు అంటే మీకు కూడా తెలుసు, పాలిటిక్స్ ఈజ్ అబౌట్ పర్సెప్షన్ అంటారు. గతంలో రాజకీయ పార్టీలు ఒక పనిచేసాయి, ప్రధానంగా కాంగ్రెస్. దయాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. కాంగ్రెస్ మీద మొన్నటిదాకా ఉన్న ఒక ఇదేంటంటే ముస్లిం అప్పీచ్మెంట్, ముస్లింలు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూ, అలాగే అన్ని పార్టీలు చేస్తాయి. దళితులకి కొన్ని వరాలు ప్రకటిస్తాయి, లేకపోతే బీసీలకు కొన్ని వరాలు ప్రకటిస్తాయి, ముస్లింలకు ప్రకటిస్తాయి. ఒక సెక్షన్ని ఓన్ చేసుకొని ఆ తర్వాత మిగతా హిందువుల్లో కొన్ని సెక్షన్స్ కనుక ఉంటే గెలుస్తామన్నది ఒక రాజకీయ స్ట్రాటజీగా నడిచింది. అప్పుడు ఎవరు ఒక వర్గాన్ని ద్వేషించే పని పెట్టుకోవాలి. బట్ ఇప్పుడు దేశంలో జరుగుతుంది ఏంటంటే ఒక వర్గాన్ని పూర్తిగా ద్వేషించి తద్వారా హిందూ కన్సాలిడేషన్కి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సక్సెస్ కూడా అవుతుంది చాలా చోట్ల. ఉదాహరణకి కేరళలో మీరు చూస్తే మీ ప్రభుత్వం అక్కడ చాలామంది చెప్పేది కాంగ్రెస్కి ఏమో ఎక్కువ మైనారిటీలు, క్రిస్టియన్స్ దగ్గరగా ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీ అంతా హిందూ బేస్ ఉన్నటువంటి పార్టీ అని. కారణాలు ఏమైనా కానీ రెండు టర్ములా యాంటీ ఇన్కంబెన్సీనా పక్కే పెడదాం. నాయకులు కొన్ని సందర్భాల్లో అక్కడ శబరిమల ఆలయంది కానీ లేదు, చాలా రాష్ట్రాల్లో నాయకులు మాట్లాడుతున్న మాటలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు. వీళ్ళు ఏదో హిందువుల్ని చులకన చేస్తున్నారు అన్న భావన ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారు. ఎవరైనా చేయని ఆ కారణంగా కొంత ఇప్పుడు మీకు కేరళలో ఎల్డీఎఫ్ ఓడిపోవటమే అంటే అక్కడ క్రమంగా బీజేపీ పెరుగుతున్నారు. ఎప్పుడు లేని 3 ఎమ్మెల్యేలు గెలిచారు అక్కడ. సో ఈ హిందూ కన్సాలిడేషన్ క్రమంగా ఓట్ షేర్ పెరుగుతోంది. హిందూ మతం పేరుతో కన్సాలిడేషన్ జరుగుతున్నది. దాన్ని పార్టీలు ఎలా చూడాలి, ఏంటి మీ ఆలోచన? ముందుగా అందరికీ నమస్కారం అండి. మీరు ముందు చూపించినటువంటి స్టోరీలో ఉన్నటువంటిది వన్ సైడెడ్ గా ఫ్యాక్ట్స్ తో లేదు, అది సమగ్రంగా లేదు, పాక్షికంగా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసే రేటుగా ఉంది. అది మొదట నేను చెప్పండి. ఇక రెండో విషయం, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బెంగాలు, ఇతర రాష్ట్రాల్లో, అస్సాము వాటిలో బీజేపీ మంచి మెజారిటీలతో గెలిచింది. ఇది ఫ్యాక్టే, దాంట్లో సందేహం లేదు. కానీ గెలుపు వెనకాల ఒక మత ఉన్మాదాన్ని వినియోగించుకోవటం అనేది ఆ రాష్ట్రాలకు కానీ దేశానికి కానీ మంచిది కాదు. ముస్లిం అపీజ్మెంట్ పేరుతో వినియోగించుకునే తృణమూల కాంగ్రెస్ చేసినా ఇంకొకటి చేసినా తప్పే. ఖచ్చితంగా ప్రజలు వాటిని గమనిస్తారు. వాటిని సెక్యులర్ అంటే కాదు సార్, కాదు ఒక మాట బాబురావు గారు అడ్డం పడుతున్నాను అనుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణకి దశాబ్దాలుగా దేశంలో
చాలా పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పాలించిన రాష్ట్రాల్లో హాజ్ యాత్రకి డబ్బులు ఇచ్చే ఒక కొద్ది మందికే కావచ్చు, నేను మొత్తానికి ఇస్తున్నారు అట్లా. బట్ దాన్ని ఒక రాజకీయ అంశంగా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎందుకు ఎవరు, హిందువులకి మానసరోవర్ యాత్రకి ఎందుకు ఎవరు, లేకపోతే అమర్నాథ్ యాత్రకి ఎందుకు ఎవరన్నా ఒక చర్చ జరిగింది, క్రిస్టియన్స్కి జెరూసలేంకి వెళ్ళడానికి డబ్బులు ఎందుకు ఎవరన్నా ఒక చర్చ జరిగింది. తర్వాత క్రమంగా అవి పొలిటికల్ ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. సో నేను అనేది గతంలో ఏ పార్టీ అయినా ఒక వర్గాన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో వాళ్ళకి ఏదో 2 పథకాలు పెట్టే మోడల్ నుంచి ఇవాళ ఒక వర్గాన్ని మీరు అన్నట్టు దేశానికి ప్రమాదమా కాదా మీరందరూ నిర్ణయించాలి. ఒక వర్గాన్ని ద్వేషించి ఒక వర్గాన్ని కంప్లీట్గా దూరం పెట్టి మిగతా మతాలను దగ్గర చేసుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? మీరు కొన్ని పార్టీలు ఏ మతాన్నైనా, అది మెజారిటీ అయినా మైనారిటీ అయినా, ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుకునేటువంటి విధానం తప్పు. అదే సందర్భంలో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్టీలు, ప్రత్యేకించి బీజేపీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ గా బాధ్యతా స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ సూత్రాలకి భిన్నంగా మతాన్ని, మత ఉన్మాదాన్ని వాడుకోవటం దేశానికి చాలా నష్టం జరుగుతుంది. ఎవరి దగ్గర స్పీకర్ ఆన్ చేసి ఉంది సార్, కొంచెం స్పీకర్ మ్యూట్ లో పెట్టండి సార్. ఎస్ చెప్పండి బాబురావు గారు. దీన్ని మనం ఇది మన రాజ్యాంగానికి, ఇది ఒక పార్టీ విధానం కాదు, ఇది మన రాజ్యాంగ సెక్యులర్ విధానానికి భిన్నమైంది. పాకిస్తాన్ గాని లేకపోతే బంగ్లాదేశ్ గాని మిగతా అనేక దేశాల్లో వాళ్ళు ఒక మతం ఆధారంగా నడిచేటువంటి ప్రభుత్వాలు, వ్యవస్థలు, ఇది తప్పు అని మనం చెప్తున్నాం. ఓకే, ఏ మతమైనా కావచ్చు. ఓకే, ఇది నష్టం జరుగుతుందని చూస్తున్నాం. అటువంటి నష్టం జరిగేటువంటి మత రాజ్యాలని ప్రపంచంలో ఏ దేశాలను సక్సెస్ఫుల్ అవ్వాలా, వాటికి నష్టమే జరిగినాయి. అది ఓ చోట క్రిస్టియన్ పేరుతో కావచ్చు, ఇంకో చోట ముస్లిం పేరుతో కావచ్చు, ఇస్లామిక్ పేరుతో కావచ్చు. ఇక్కడ హిందూ పేరుతో జరిగిన భారతదేశానికి, భారతదేశ ప్రజలకి నష్టమే జరుగుతుంది, అనుభవం కలగజేస్తుంది. మన భారతదేశాన్ని మరో పాకిస్తాన్ లాగా మార్చేటువంటి పరిస్థితి చేయకూడదు. అదే సందర్భంలో ఇవాళ బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, అక్కడ మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది తప్పనిసరిగా అక్కడ మెజారిటీ మతంగా ఉన్నటువంటి మత ఉన్మాదంతో జరుగుతున్న దాడులు. అక్కడ మైనారిటీలు హిందువుల మీద దాడులు చేయటం తప్పు. దాన్ని ఖండించాలి కదా పార్టీలు. కాదు సార్, నేను కాదు సార్ బాబురావు గారు, పార్టీలు గట్టిగా గొంతెత్తి అది ఎవరి మీద జరిగినా, మైనారిటీ మీద జరిగినా, బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, పదే పదే మీరు గట్టిగా చెప్పకపోతే హిందువుల మీద దాడులు జరిగితే ఎవడో పట్టించుకోడు, ముస్లింల మీద ఏకవాళ్ళ వీళ్ళందరూ ఏకమవుతారు, మనల్ని ఏకాకుల్ని చేస్తున్నారు, ఈ దేశాన్ని క్రమంగా ముస్లిం దేశం చేయబోతున్నారని ప్రచారాలు నడుస్తున్నాయి కదా. మీరు అన్నారు ప్రచారాలు నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ తో సహా, ఆఫ్ఘనిస్తాన్ తో సహా, ఇరాక్ తో సహా అక్కడున్న అభ్యుదయవాదులు, అక్కడున్న కమ్యూనిస్టులు, అక్కడ ఉన్నటువంటి మత రాజ్యం ఇస్లామిక్ పేరుతో జరుగుతుందా మీరు చేస్తా ఉంటే అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ మైనారిటీ మీద దాడు జరగకూడదు, అంతరాజ్యం కరెక్ట్ కాదని అక్కడ పోరాడుతున్నారు. భారతదేశంలో బంగ్లాదేశ్ లో మైనారిటీల మీద దాడి తప్పే, భారతదేశంలో మైనారిటీ మీద దాడులు చేయడం కరెక్టా? కరెక్ట్ అని ఎవరు అన్నారు సార్? కాదు, కరెక్ట్ అనేది అక్కడ ఎలా ఉందో ప్రపంచంలో ఎక్కడైనా మైనారిటీలకు హక్కులు ఉండాలి, మైనారిటీలకు రక్షణ ఉండాలి. మతం చోట ఒకటి మైనారిటీ అవచ్చు, ఇంకో చోట మెజారిటీ కావచ్చు. కాబట్టి ఆ దృష్టితో చూడాలి. అక్కడ ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు ఇస్లాంను ఇతరులను వాడుకుని అక్కడ వాళ్ళు అధికారం ఉన్నారు. భారతదేశంలో అటువంటి పని ఇవాళ బీజేపీ చేస్తోంది. ఇది మరో పాకిస్తాన్ లాగా అనేటువంటి ప్రమాదం ఆ రకంగా ఉంది. కాబట్టి దీన్ని మన దేశంలో ఖచ్చితంగా ఇవాళ చేయాలి. మళ్ళీ వస్తాను బాబురావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఒకసారి మనతో దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. దయాకర్ గారు నమస్కారం. దయాకర్ గారు, రాజకీయాల్లో ప్రజల్లోకి ఏది వెళ్తే అదే రాజకీయం మనందరికీ తెలుసు. ఉదాహరణకి 2019 ఎన్నికల ముందనుకుంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈ మతవాదం పెరుగుతుందన్న నేపథ్యంలో ఆయన నాకంటే పెద్ద హిందూ ఎవరున్నారు, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట మాట్లాడారు. దాన్ని మనతో విశ్వేశ్వరరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు. ఒకసారి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం.
విశ్వేశ్వరరెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుంది. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం అండి. నేను కటారి శ్రీనివాసరావు. మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడే ముందు దయాకర్ గారు. హలో చెప్పండి. దయాకర్ గారు, కేసీఆర్ గారికి మాట్లాడింది ఒక పెద్ద సంచలనం అయింది. రాజకీయంగా ఆయనకి కొంత నష్టం కూడా జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మొన్న బై ఎలక్షన్లో కొన్ని చోట్ల ముస్లింలకు ఇది మన పార్టీ అని మాట్లాడారు. ఇవాళ కొండా సురేఖ గారు కూడా ఎక్కడో మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయా అని, అంటే ఉద్దేశం ఏదైనా సరే జై శ్రీరామ్ అంటే అది బీజేపీని ఉద్దేశించి అని ఉండొచ్చు. బీజేపీ సొంత నినాదం ఏం కాదు, జై శ్రీరామ్ అని ఎవరైనా ఎక్కడైనా అనొచ్చు, మనందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఈ వ్యాఖ్యలు నాయకులు తెలుసో తెలియకో మాట్లాడుతుంటే వాటి వల్ల ఒక కన్సాలిడేషన్ ప్రమాదకరంగా సమాజంలో ఏ మతం అయినా మతపరంగా ఓటేయటం ఎప్పుడూ కరెక్ట్ కాదు కదా, మనందరికీ తెలుసు. సెక్యులర్ దేశం, ప్రజలు ప్రజలకు ఏం చేస్తున్నారో ఆలోచన చేసి ప్రజలు ఓటేయాలి. నా మతమనో నా కులమనో ఓటేసే పద్ధతి ఉండకూడదు. బట్ ఆ లైన్ వెళ్ళిపోతూ ఉంది సమాజంలో, ఆ కన్సాలిడేషన్ జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల ఫలితాలు కనపడతా ఉన్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా ఈ సమాజాన్ని అందరిదిగా ఒక సెక్యులర్గా ఒక ఇంక్లూజివ్గా ఉంచుకునే ప్రయత్నం జరగాలి? గుడ్ ఈవినింగ్ కటారి గారు, విశ్వేశ్వరరెడ్డి గారికి, మా మిత్రులందరికీ, దీంట్లో చిన్నగా బాబురావు గారికి, మా విశ్వ హిందూ పరిషత్ మిత్రులకి అందరికి కూడా నమస్తే సార్. చెప్పండి. ఈ ఫోన్లు ఎక్కువ రావడం వల్ల డిస్టర్బ్ అయితే ఒక్కటి, దేశము ధర్మం ఏదైనా సరే ప్రజాస్వామ్య పునాదుల మీద నడుస్తుంది. మతాన్ని రాజకీయం ఈ రోజైతే, సెక్యులరిజమే రాజకీయమైనది ఒక రోజైతే, ప్రజాస్వామ్యమే రాజకీయమైనది ఒక రోజైతే, నియంతృత్వమే రాజకీయమైనది ఒక రోజు అయింది. లేదంటే ఇంకా చెప్పాలంటే ఒక రకమైన ఫాసిజం కూడా పోయే రోజులు కూడా భవిష్యత్తులో రావచ్చు గాక. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుంది. ఆ రోజులు రాబోతుంది. గతంలో ఇందిరాగాంధీ గారు ఇట్లా చేసిండ్రు, తర్వాత మోదీ గారు ఇట్లా చేసిండ్రు, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు ఇట్లా చేసిండ్రు. ఎవరెన్ని చేసినా అవి భారత రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన పరిస్థితినే ప్రజలు కోరుకుంటారు. ఇది మాత్రమే రేపటి రాజకీయం అయితే. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ అట్లా నడుస్తుంటది. ఇప్పుడు మోదీ గారి ట్రెండ్లో విపక్షాల మీద విద్వేషాలు విరజిమ్మే ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అదెంతో కాలం కూడా చేయలేరు. మహా అయితే ఇంకొక 2.5 అట్లా కాదు దయాకర్ గారు మీరు ఒకటి ఆలోచించండి. అంటే ఒక ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా లేదు కేజ్రీవాల్ సాఫ్ట్ హిందుత్వ అని ఒక లైన్ తీసుకున్నారు. మనం ఏది ఇప్పుడు సెక్యులరిజం అంటే మతానికి వ్యతిరేకమని కాదు, అన్ని మతాలని సమంగా చూడటం అన్న ఆలోచన గతంలో అవసరం లేని ఇప్పుడు అవసరం అవుతూ ఉన్నాయి. కేజ్రీవాల్ ఆయన హనుమాన్ చాలీసా చదవాల్సి వచ్చింది, లేదా రాహుల్ గాంధీ నేను శివభక్తుని చెప్పుకోవాల్సి వచ్చింది, లేకపోతే మమతా బెనర్జీ దుర్గా స్తోత్రం పెద్దగా చదవాల్సి వచ్చింది. ఇవి రాజకీయంగా గతంలో అవసరం లేనిది, రాజకీయాల్లో మతానికి అతీతం అనుకున్నది ఇవాళ మతం గురించిన ప్రస్తావనలు పదే పదే జరుగుతున్నప్పుడు ఆ లైన్ తీసుకోకుండా ఉంటే సాధ్యమేనా రాజకీయం? అది మోదీ గారు క్రిస్మస్ రోజు చర్చికి పోలేదా? మంచిదే కదా, పోవాలి కదా. ముస్లింలే నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు నాకు దగ్గర మిత్రులని చెప్పలేదా? ఓకే బ్యూటీ ఆఫ్ సెక్యులరిజం, దట్స్ ఇట్. వాళ్ళు తెలియకుండానే ఇప్పుడు హిందుత్వ, సాఫ్ట్ హిందుత్వ ఉండదు సార్. ఓకే ప్రాక్టీసెస్ హిందూయిజంలో అందరూ ఫాలో అవుతున్న వాళ్ళని, ఈవెన్ దో ముస్లిమ్స్, నార్ క్రిస్టియన్స్, జైన్స్ ఎవరైనా సరే. ఇంతెందుకు కమ్యూనిస్టుల్లో కూడా సంప్రదాయాల్ని గౌరవించే వ్యక్తిత్వం ఎందుకు మొన్న మధ్య నారాయణ గారి గుడికి కూడా వెళ్ళారు, తిరుమల గుడికి కూడా. కమ్యూనిస్ట్ అంటే నాస్తికులని అర్థం కాదు కదా. కాదు, గద్దర్ గారు భద్రాచలంకి పోలేదా, లేకపోతే యాదాద్రికి పోలేదా? ఇది మన ట్రెడిషన్ లో ఉన్న బ్యూటీని మనం ఎప్పుడు కూడా దాన్ని ఆహ్వానించాలి. దాన్ని విభేదించడం అని అంటే లౌకికత్వాన్ని మనము దూరం చేసుకోవడమే. దానివల్ల దూరం చేసుకోవడం వల్ల కూడా నష్టం లేదు. మనిషిగా బతికితే చాలు. మనిషికి మానవత్వం, ఇప్పుడు ఏ జంతువులు ఆ జంతు ప్రేమతో ఉంటాయి, మనసులో ప్రేమతో ఉంటే చాలు. వాటిని ఫాలో అయినా చాలు. పొద్దుగాల పిచ్చుకలు లేచి ఒకటి అన్ని పోయినట్టుగానే మనుషులు కూడా అందరు కలిసి ఉంటే చాలు. ఏ మతం ఉంటే. కానీ మనం ఇక్కడ హిందూ సాంప్రదాయం, ఇప్పుడు అమెరికాకు పోతే
అందరు క్రిస్మస్ చేస్తారు. ఎవరు హిందూస్ చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు, తర్వాత వివిధ మతాల వాళ్ళు అక్కడ బతికే వాళ్ళు చేస్తారు. ఎందుకు? ఆ దేశం యొక్క ఆచారాలను గౌరవించడంలో భాగంగా. ఇక్కడ కూడా మనము ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశ పురాతన సనాతన ధర్మాల్లో ఉన్న ఆచారాలను వ్యవహరించాల్సిన అవసరం రాజకీయాల కంపల్షన్ లో వచ్చినా కూడా నష్టం లేదు. ఎందుకంటే వాటిని గౌరవించుకునే సంస్కృతి మన డిఎన్ఏలోనే ఉంది. రైట్ సార్ మళ్ళీ వస్తాను సార్. విభేదించే వాళ్ళతోనే సమస్య కానీ ఒక్కసారి మళ్ళీ వస్తాను దయాకర్ గారి మీ దగ్గరికి. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం. హలో విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే సార్. చాలా సంతోషం మీరు జాయిన్ అయినందుకు. చాలా కీలకమైన ఒక దేశంలో మనమంతా చూసిన సమాజంలో ఒకప్పుడు రాజకీయ పార్టీలు అంటే క్రిస్మస్ అయితే క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు, చర్చి దగ్గర బొమ్మలు పెట్టుకుంటారు, హిందూ పండుగలు అంటే హిందూ గుళ్ళ దగ్గర అన్ని పార్టీలు బొమ్మలు పెట్టుకుంటారు, లేదు రంజాన్ అంటే రంజాన్ దగ్గర అన్ని పార్టీలు ఆ టోపీతో సహా పెట్టి బొమ్మలు పెడతారు. అందరినీ కలుపుకుపోయే ఒక రాజకీయం, ఒక ఇంక్లూజివ్నెస్. ఖచ్చితంగా పార్టీలు కొన్ని వర్గాలని దగ్గర చేసుకోవటం కోసం కొన్ని షాప్స్ ఆఫర్ చేస్తారు, అది కూడా మనకు తెలుసు. ఏదో ఒక కులానికో ఒక మతానికో పనికొచ్చే కొన్ని షాప్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు, అది కూడా రాజకీయంలో భాగం అయిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఒక మతాన్ని ద్వేషిస్తూ, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఒక మతాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆ మతాన్ని బూచిగా చూపించి హిందూ మత కన్సాలిడేషన్ కోసం ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. అది రాజకీయంగా ఫలితాలను కూడా ఇస్తూ ఉంది. ఈవెన్ బెంగాల్లో మనం చూసాం, బీజేపీ మీ పార్టీయే కావచ్చు, గెలిచిన దానిలో ప్రధానంగా హిందూ కన్సాలిడేషన్, ఓటర్ కన్సాలిడేషన్ అంట్లా, బెంగాలీ కన్సాలిడేషన్ అంట్లా, హిందూ కన్సాలిడేషన్ అన్నది జరిగింది అని చెప్తా ఉన్నారు. సో ఈ ధోరణి సమాజానికి మంచిదా? వాళ్ళు మమత మీద వ్యతిరేకంగా ఓటేస్తే సంతోషం, లేకపోతే మోడీ గారి మీద అభిమానంతో ఓటేస్తే సంతోషం. కానీ హిందువులము ఒక పార్టీ, హిందూ పార్టీ, ఇక్కడ ఎంఐఎంని ఎలా అయితే ముస్లిం పార్టీ అని చెప్తున్నామో అలా బీజేపీని హిందూ పార్టీ అంటాం పార్టీగా దానికి మంచిదా, లేకపోతే ఆ రకమైన కన్సాలిడేషన్ సమాజానికి మంచిదా? మతపరమైన కన్సాలిడేషన్ ఏం చెప్తారు? మొట్టమొదటి కొన్ని ఫ్యాక్ట్స్ మీరు కరెక్ట్ చేయాలి. కానీ బెంగాల్ గురించి మీరు కొన్ని తప్పు ఫ్యాక్ట్స్ చెప్పిండ్రు. చెప్పండి. ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ఉండను, మల్దా తర్వాత సుందర్బన్స్ వాళ్ళ కంట్రోల్ ఉన్న అక్కడ కూడా బీజేపీ గెలిచింది. ఓకే. ఇంకోటి అంటే అక్కడ కూడా బీజేపీ గెలిచిందంటే ముస్లింలు ఓటేశారని నమ్మొచ్చా మనం? అక్కడ ఓటేసిండు, ఆ డేటా కూడా ఉన్నది. మల్డా అవును. అండ్ సెకండ్లీ ఓటేమో ప్రతి పార్టీలో కొందరు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు, మా పార్టీలు ఉండొచ్చు, హిందూ మతమే ముఖ్యము అండ్ వేరే మతాలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతారు కొంతమంది ఉంటారు, అన్ని పార్టీలలో ఉంటారు. అది తప్పు. అది తప్పని నేను అన్నట్టు కాదు, మా పార్టీ సిద్ధాంతం పరంగా పెద్దలు మోడీ గారు కూడా తప్పని అంటారు. అంటే కాదు సార్, మీరు మన్నించాలి, మిమ్మల్ని ఒక కీలకమైన ప్రశ్న అడుగుతాను సార్, మీరు ఏమనుకోకూడదు విశ్వేశ్వరరెడ్డి గారు. మీరంటే నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం. వన్ సెకండ్ సార్. 5 రాష్ట్రాల్లో 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి సార్ మొన్న. మోడీ గారు ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్ నుంచి నిన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్నారు. అందరి విశ్వాసాన్ని మనం పొందాలి, మన మీద ఉండాలి. ఒక జాతీయ పార్టీ, అప్రతిహతంగా దేశంలో ఎదుగుతున్న పార్టీ బీజేపీ, ఒక్క ముస్లింకి సీట్ ఇవ్వకుండా 824 అసెంబ్లీ సీట్లలో కనీసం ఓడిపోతాం ఖచ్చితంగా అనుకున్న చోట కూడా సీట్ ఇవ్వకుండా ఏ రకంగా అందరూ విశ్వాసం చూపిస్తారు? అవునండి, మేము రాజకీయ పార్టీ, మా ఆర్ఎస్ఎస్, మా సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ లా మైనారిటీ మోర్చా ఉంటది, ముస్లిం మోర్చా ఉంటది. ఇది మేము టికెట్లు ఇచ్చేది మేము గెలిచేటోళ్ళకి ఇస్తాము, ఏదో వాళ్ళని అపీస్మెంట్ చేసేందుకు ఇయ్యము. మా దగ్గర గెలిచే ముస్లిమ్స్ లేరు, ఉంటే తప్పకిస్తాము. నేను అందుకే అడుగుతున్నాను సార్, విశ్వేశ్వరరెడ్డి గారు. నేను చెప్పాను కంప్లీట్ చేయని. విషం నింపిండ్రు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది అట్లుంటే తప్ప కరెక్టా? తప్పు. ఏదైనా ఒకటే మతాన్ని కొరకు చేస్తే తప్పు. మొట్టమొదలు మా పార్టీ సిద్ధాంతము హిందుత్వ. హిందుత్వ అంటే ఏంది? హిందూ మతంకు సంబంధించింది కానే కాదు. వెనకట భారతదేశాన్ని హిందుస్థాన్ అనేది అది హిందుత్వ. మా పార్టీ
సిద్ధాంతాలు, కోర్ సిద్ధాంతాలు ఎవరైతే సృష్టించిండ్రో, అది రాసిండ్రో వాళ్ళు నాస్తికులు. అంటే ఏ మతాన్ని నమ్మంటారు, విగ్రహారాధన కూడా వద్దని చెప్పేవాళ్ళు. అవును, వాళ్ళు కొంతమంది విగ్రహారాలు కాదు, బ్లైండ్ ఫేత్ వద్దన్నారు. విగ్రహం చేయొద్దని చెప్పలేదు, బ్లైండ్ ఫేత్ వద్దన్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వ ఇస్ నాట్ నథింగ్ టు డూ విత్ హిందూ మతము, ఇట్స్ డూ విత్ హిందుస్థాన్. హిందుస్థాన్ లో పుట్టిన వాళ్ళందరికీ వాళ్ళ ఎలిజెన్స్ ఇండియాకు ఉండాలి, వేరే దేశాలకు ఉండొద్దు. అది ఇంకోటి 2 సమాజంలో ఏం జరుగుతుందో కొంచెం పాలిటిక్స్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. పాలిటిక్స్ ఏం జరుగుతుందో సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడేది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అయితే 2 సైడ్ బై సైడ్ పోతుంది. సమాజంలో చూస్తే సాధారణంగా మీరు డీప్ సిద్ధాంతాలకు అది వేరే విషయం, గాని హిందూ మతం మాత్రమే అందరినీ సర్వజన సుఖిభవంతు ఏది చూసినా కూడా ఇట్ ఈస్ ద మోస్ట్ సెక్యులర్. అదర్ రిలీజన్, మోస్ట్లీ అబ్రహమిక్ రిలీజన్స్, వాళ్ళు వాళ్ళ సిద్ధాంతంలోనే వేరే రిలీజన్ టాలరేట్ చేయొద్దు అని అంటారు. బోత్ ద అబ్రహమిక్ రిలీజన్స్. వాటిని ఎంకరేజ్ చేసేటోళ్ళు హౌ క్యాన్ ది బి సెక్యులర్? వాళ్ళు భారతీయులు ఉంటే భారతదేశానికి వాళ్ళ ఎలిజెన్స్ ఉండాలి, అందరు సెక్యులర్ ఉండాలి. ఆ రిలీజన్ బై ఇట్ సెల్ఫ్ వాళ్ళ పుస్తకాలనే రాసి, అంటే వాళ్ళ తప్పు కాదు విశ్వేశ్వరరెడ్డి గారు, ఎవరి తప్పు కాదు. మీరు హిందువుల్లో, నేను హిందువుల్లో పుట్టాలనుకొని పుట్టలేదు. మీరు చెప్పినట్టు ఆ మతాల్లో పరమత ద్వేషం ఉన్నా వాళ్ళు ఆ మతంలో పుట్టారు, బై బర్త్ వాళ్ళ ఆ మతస్థులు. కానీ మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాము, వాళ్ళు మనని యాక్సెప్ట్ చేయరు. ఓకే, అది డిఫరెంట్ పాయింట్ గా నేను మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతాను సార్. మీరు ఇందాక చెప్పారు మాకు ఎన్నికల్లో గెలిచే నాయకులు లేరు కాబట్టి మేము ముస్లింలకు సీట్లు ఇవ్వట్లేదు. ఎన్నికల్లో ఇవ్వద్దు, పార్టీ లేదు, గెలిచిన తర్వాత సార్, గెలిచిన తర్వాత మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఎమ్మెల్సీలు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఇప్పుడు కదండి ఇచ్చినాము, అప్పుడు ఫర్ రిప్రజెంటేషన్ యూనియన్ మంత్రి ఉండే. ఇప్పుడున్నారా చెప్పండి? ఇప్పుడు లేరండి, దేశంలో గాని రాష్ట్రాల్లో గాని. అంటే మరి ఎలా విశ్వాసం సమాజంలో అందరినీ, మీరు గెలవట్లేదు కాబట్టి ఇవ్వట్లేదు అంటే ఓకే, కానీ మీరు అందరినీ ఈ ప్రభుత్వం అందరిది, ఈ ప్రభుత్వం అందరికీ భాగం ఉంది అన్నది ఎస్టాబ్లిష్ చేయడం కోసం అన్న కొన్ని పదవులను ఇస్తే తప్ప ఆ విశ్వాసం రాదు కదా. గవర్నర్ ఉండే, ఇప్పుడు గవర్నర్ మన కేరళ గవర్నర్ ఉండే, అదే ముస్లిమే, బీజేపీ అపాయింట్ చేసింది. అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కదా, ప్రెసిడెంట్ అపాయింట్ చేసిండ్రు, ఇచ్చినాం. ఇంతకు ముందు యూనియన్ మినిస్టర్ ఉండే. ఓకే, ఇప్పుడు ఈ ప్రచారం మంచిది అంటారా? యూపీ గవర్నమెంట్ లో మంత్రులు ఉన్నారు, ఓకే, పస్మందా ముస్లిమ్స్ ఉన్నారు. కానీ మేము ప్రత్యేకంగా మేము అందరు భారతీయులం సమానంగా చూస్తాము, కుల మతాలు కాదు. అది తప్పనిసరిగా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఇస్తారు. మీరు చెప్పే ఒక్క నిమిషం అండి, మీరు చెప్పేది వాస్తవము, మాకు కూడా తెలుసు కదా. మేము కూడా వి షుడ్ లుక్ అండ్ వి ట్రై టు గివ్, దే విల్ ట్రై టు గివ్. కానీ అపీస్మెంట్ కొరకైతే ఇయ్యం మేము. ఇంకోటి మా గురించి మాట్లాడుతున్నారు కదా, మా గురించి మాట్లాడుతూ అన్ని పార్టీలు అదే లోపం కదా. అన్ని పార్టీలు అదే లోపం. కొన్ని పార్టీలు ఎక్స్ట్రీమ్ పోతాయి. ఇప్పుడు అస్సాంలో చూసిండ్రు, 19 ఒక్కటి తప్ప, కానీ ఆ ఒక్కటి కూడా అందరు ముస్లింసే కాంగ్రెస్ లా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కలితే వాళ్ళకి నమస్తే చెప్పాలనా అస్సలాం వాలేకుం చెప్పాలనా? గెలిచిన వాళ్ళు ముస్లింస్ అని మీరు అనేది, హిందువులు ఓడిపోయి ఉంటారు, పార్టీ సీట్లు ఇచ్చి ఉంటారు, కాదు ఓడిపోయి ఉంటారు, అంతేనా? ఓడిపోయిండ్రు కాదు, గెలిచిన వాళ్ళందరూ కూడా ముస్లింస్. ఇంకా ఒక్క హిందూ గెలిచిండు, అది ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కనుక. ఒకవేళ ముస్లింస్ ఎస్సీ ఉంటే అది కూడా వాళ్ళకి. ఇక్కడ స్టార్క్ డిఫరెన్స్ వాళ్ళకి కనబడుతుంది, మాకు కాదు. సో ఈ వాదం సమాజంలో ఈ మతపరమైన ద్వేషం కానీ, మతపరమైన కన్సాలిడేషన్ కి ప్రయత్నాలు కానీ మంచిదా? బ్రాడ్ గా మీరు మంచిది కాదు వెరీ క్లియర్లీ. ఫ్యాంటాస్టిక్ సార్, ఫ్యాంటాస్టిక్. మంచిది కాదు. అండ్ పర్టికులర్లీ ఒకవేళ నేషనలిజం కొరకు కన్సాలిడేట్ అయితే చాలా మంచిది. ఫ్యాంటాస్టిక్ సార్. ఈ దేశం కోసం అందరూ ఒకటి అవుతుంటే మంచిది. నిజంగా మీ అభిప్రాయాలు అమూల్యమైన అభిప్రాయాలు విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే.
ప్రకాష్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టు ఇప్పుడే విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడారు, మీరు విన్నారు. అంటే ఒక అంశం సార్, ఒక బలమైన జాతీయ పార్టీ దేశంలో ప్రధాని నిన్న ఎన్నికల ఫలితాల సభలో కూడా అభినందన సభలో కూడా సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఈ ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తా ఉన్నారు. అది ఉండాలి కూడా, ఎప్పుడు కూడా సమాజంలో ఇది నా ప్రభుత్వం అన్న భావన అందరికీ రావాలి. అలాగే ఆ ప్రభుత్వాలు కూడా అందరినీ తమలో ఇముడ్చుకోవాలి. ప్రధాని వ్యాఖ్యలు అలా ఉంటే కింద చాలామంది 80-20 భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అపీస్మెంట్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఉంటే మీరు వ్యతిరేకించండి. ఒక మతాన్నో ఒక కులాన్నో దగ్గర చేసుకోవటం కోసం వాళ్ళు ఏదైనా సాప్స్ ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించండి. ఇది భారతీయులందరికీ అన్నీ సమానంగా ఉంటాయి, ప్రభుత్వం అందరి కోసం ఉందన్న నమ్మకం కలిగించడం కోసం. ప్రభుత్వం అంటే ప్రాతినిధ్యం సార్, రాజకీయం అంటే ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్. అది కూడా మనం మాట్లాడుకుంటాం. అది విశ్వేశ్వరరెడ్డి గారు ఇందాక అడిగాను నేను, ఇంత పెద్ద జాతీయ పార్టీ ఎందుకు అందరినీ కలుపుకుపోయే పాస్మండా ముస్లింలు కొన్ని చోట్ల అవకాశాలు ఇచ్చే ఉన్నారు. రాజ్యసభలోనో ఎమ్మెల్సీలుగానో మీరు అవకాశం ఉన్న చోట పెట్టవచ్చు. ఆ రకంగా అలాగే ట్రిపుల్ తలాక్ ద్వారా మహిళల్ని మేము ఓన్ చేసుకున్నాం. అంటే మతపరమైన విభజన రాకుండా సమాజంలో, అది హిందూ కన్సాలిడేషను కాకూడదు, ముస్లిం కన్సాలిడేషను కాకూడదు. ప్రజలు మాకేం జరుగుతుందన్నది చూసి ఓటేసే పరిస్థితి దేశానికి ఎప్పటికైనా మంచిది నమ్మితే మనం అందరం. ఏం చెప్తారు, దానికి ఏం జరగాలి? మిత్రులందరికీ మీకు నమస్కారం. శ్రీనివాస్ గారు, ఇంతకుముందు విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడింది విన్నాను, అంతకుముందు బాబురావు గారు మాట్లాడింది కూడా విన్నాను. నేను విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తేడా, ఎక్కడ కూడా పార్టీ లైన్ ఏమి వేరే లేదు. పార్టీ ఆ పార్టీ చెప్పింది నేను చెప్పాలి, రిపీట్ చేయాల్సిన అక్కర్లేదు. బట్ మీకు ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తాను. ఏంటంటే మీరు వారిని అడిగారు ముస్లిం అన్ని మతాలను తీసుకోవాలి కదా అని. మీకు ఒకటి ఈసారికి ఇంతకుముందు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో షానవాజ్ హుసేన్ గానీ ఇంకొకరు కానీ ఇద్దరు మినిస్టర్లు ముస్లిం ఉంటే, మొన్నటి ఫస్ట్ టెన్యూర్ లో కూడా ముస్లిం మినిస్టర్ ఉండే. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఒక జైన్ ఉన్నాడు, ఒక బుద్ధిస్ట్ ఉన్నాడు. క్రిస్టియన్స్ ఇద్దరు ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు, ఒక బుద్ధిస్ట్ ఉండు, ఒక జైన్ ఉండు, హిందువులు కూడా ఉన్నారు, ఒక ముస్లిం కూడా లేడు. ఇప్పుడు ముస్లింస్ అంతకుముందు ఉత్తరప్రదేశ్ ముస్లిం క్యాండిడేట్ మినిస్టర్ ఉండే సార్, మధ్యలో డ్రాప్ అయిన పార్టీ పనిలో ఉన్నాడు. పార్టీ పని కోసం 25% జనాభా లేదు, 18% జనాభా ఉన్నారు సార్ దేశంలో. నేను అందుకోసం బుద్ధిస్ట్ ఉన్నా, నేను మీకు నేను ఇంత కేటగిరీకి చెప్పిన. బుద్ధిస్ట్, జైను, సిక్కు, క్రిస్టియన్స్ ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు అని చెప్పిన. ఇది కంపోజిషన్. మీకు ఆ ప్రశ్న ముందుకు పోండి. ఇప్పుడు ఇద్దరు గవర్నర్స్, మొన్నటి దాకా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇప్పుడు గవర్నర్, ఇద్దరు గవర్నర్లు కూడా ముస్లింసే ఉన్నారు సార్. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా గవర్నర్ గా పనిచేశాడు, బీజేపీ గవర్నర్. కేరళ నుంచి వెస్ట్ బెంగాల్ కూడా వచ్చారు, 5 ఏళ్ళు పనిచేశాడు. కొత్త గవర్నర్ మీకు తెలుసు, మొన్న దాకా ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కూడా ముస్లిం అతనే సార్. కాబట్టి గవర్నర్ ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ పరిస్థితులను బట్టి. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, మీకు గుర్తు చేస్తున్నా, ఈ దేశంలో ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు భారత రాష్ట్రపతిగా వచ్చినటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలోనే సార్. వారు భారత రాష్ట్రపతిగా ఆ స్థాయిలో గొప్ప వ్యక్తిగా వచ్చినటువంటి వ్యక్తి, సైన్స్, దేశాభివృద్ధి, జాతి కోసం వచ్చిన వాళ్ళు. ఇదంతా కూడా నేను మీకు జస్ట్ మీ ద్వారా వ్యూవర్స్ తెలవడం కోసం చెప్పాను. రెండో పాయింట్ నేను పెద్ద దయాకర్ గారు మాట్లాడేది విన్నాను. సెక్యులర్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు నేను దాని మూలాలకే పోతున్నాను సార్. చెప్పండి. ఒక మీ ద్వారా ఇంతకుముందు మీరు అడిగారు, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. హజ్కి ఇస్తున్నప్పుడు జెరూసలాం కి ఇవ్వచ్చు కదా, మానస సరోవర యాత్రకి ఇవ్వచ్చు కదా, ఇస్తున్నారు. లేదు ఇవ్వట్లేదు, చెప్తా సార్, చర్చ అదే చెప్తాను. చెప్పండి. అయితే జరిగింది ఏంటంటే, మీకు సెక్యులర్ పదానికి వచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే సార్, ప్రభుత్వానికి మతం లేదు అని అనేటువంటిదే. అది వెస్టర్నైజ్డ్, అదే యూరోప్ లో వచ్చింది. అది వాటికన్ సిటీ వల్ల యూరోప్ దేశాలలో, ప్రజాస్వామ్య దేశాల మీద వాటికన్ ఆధిపత్యాన్ని ప్రశ్నించినప్పుడు దానికి ఒక పదం ఉపయోగించి సెక్యులర్ అన్నారు. అది సెక్యులర్ భారతదేశానికి కూడా అదే సెక్యులర్ అనే రాజ్యాంగంలో పొందుపరిచారు. సెక్యులర్ అనే పదానికి అన్ని మతాలు సమానం కాదు సార్. కరెక్ట్ గా నిర్ణయం డెఫినేషన్ కరెక్ట్ తీసుకుంటే అన్ని మతాలు సమానం కాదు, అన్ని ధర్మాలను పదం ఉపయోగిస్తారు. లేదా ధర్మ నిరపేక్షత అనే పదం కూడా ఏ ధర్మానికి సంబంధం లేదు, ధర్మ నిరపేక్షత హిందీలో వస్తుంది పదం. ఇవి రెండు కూడా తప్పే సార్. భారత రాజ్యాంగంలో సెక్యులర్ పదం అనేది ప్రభుత్వానికి మతం లేదు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో బియ్యం ఇస్తున్నారు. హిందువులకు బియ్యం, ముస్లింలకు బియ్యం లేకుంటున్నాయా? స్కూల్ కట్టిస్తారు. హిందువుల స్కూల్ ఒకటి, ముస్లిం స్కూల్ లేకుంటుందా? అంటే నేను రోడ్డు వేస్తామా, హిందూ రోడ్డు ముస్లిం రోడ్డు కాదు. ముద్రా లోన్స్ ఇస్తాము, హిందువులకు ముస్లింలకు వేరు ఉండదు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఎక్కడ కూడా మత విచక్షణతోటి ప్రభుత్వ పథకాలు ఉండవు. అది సంక్షేమ పథకాలు కానీ,
అభివృద్ధి పథకాలు కానీ సబ్సిడీలు కానీ ఇంకోటి ఉంటే కోర్టులు కూడా అంగీకరించు. ఇది భారత రాజ్యాంగం వచ్చినటువంటి డెఫినేషన్. దీన్నే మీరు చెప్పినటువంటి అంశానికి ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాగే జెరూసలాంకి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపాదన పెట్టినప్పుడు జెరూసలాం పోయే వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపోజల్ పెట్టినప్పుడు ఎవరో పిటిషన్ వేశారు. వేస్తే దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ప్రజలు పన్ను రూపంలో కట్టి ఏ ఒక్క రూపాయిని కూడా ఏ మత కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టొద్దు. దిస్ ఇస్ ద రియల్ డిస్క్రిప్షన్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సెక్యులర్ అనే పదానికి. అట్లాగే సార్, ఇందాక శశిధర్ గారు ఒక మాట అడిగారు, చాలా రాష్ట్రాలలో నిజంగా ప్రజలు ఇచ్చే డబ్బుని ఏ మతానికి ఖర్చు పెట్టకూడదు, ఆ మతం కోసం ఆ దేవుడి కోసం ఇచ్చే డబ్బును కూడా ప్రభుత్వాలు వాడుకోకూడదు, నిజంగా ధర్మంగా మాట్లాడితే. అందుకోసం మేమేమంటున్నామంటే సార్, మతం అనేటువంటిది అది వ్యక్తిగతమైంది, కుటుంబపరమైంది, సామాజిక పరమైంది, ఆ వర్గాల యొక్క ఇంట్రెస్ట్ అంతే. మరి ఇప్పుడు నేను అంటుంది అదే సార్, ఇప్పుడు ప్రభుత్వాలు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ఉంది, చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ లాంటివో విహెచ్పి లాంటివో మాట్లాడుతున్నాయి. మరి బీజేపీ కూడా అక్కడక్కడ మాట్లాడుతుందో తెలియదు. గుడ్లకు ఉన్నటువంటి ఆదాయాన్ని, ఎందుకంటే హెచ్ఎంటీ ఒక పెద్ద కార్యక్రమం చేస్తుంది వీటి మీద, గుళ్ళకు వచ్చే ఆదాయాన్ని, ఎండోమెంట్ ఆదాయాన్ని ప్రభుత్వాలు తీసుకోకూడదు, వాటికే ఖర్చు పెట్టాలి, ఆ మతాలకే వాళ్ళకే ఇచ్చేయాలన్నది. ఎందుకంటే మనం చర్చిలకు వచ్చే డబ్బులు ప్రభుత్వాలు తీసుకోవట్లా, మసీదుకి వచ్చే డబ్బులు ప్రభుత్వాలు తీసుకోవట్లా, గుళ్ళకు వచ్చే డబ్బులు మాత్రం ఎండోమెంట్ శాఖ పేరుతో తీసుకుంటా ఉన్నారు. దీన్ని మరి ఎందుకో ఒక ఉద్యమంగా బీజేపీ, మీ ప్రభుత్వం ఉంది, మీరు ఉద్యమం చేయక్కర్లా, దాన్ని ఆ వర్గాలకు ఇచ్చేయచ్చు, అది ఎందుకు జరగదు? జరుగుతుంది సార్. దానికి భారతదేశంలో సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వం, నేను బలం ఉపయోగిస్తున్నా, నేను ఐరానిక్ గానే ఉపయోగిస్తున్నా, సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో భారత ప్రభుత్వం తరఫున చట్టం చేసింది సార్. ఆ చట్టం ప్రకారమే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటూ వచ్చింది సార్. అది ఆ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, అది మారుతుంది సార్. ఎన్ని సంవత్సరాలకి మారుతుంది సార్? 12 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు. సరే సార్, నేను అందుకోసం ఎన్ని సంవత్సరాలు అనేది సార్ 370 మార్చడానికి వాజ్పేయి గారి ప్రభుత్వం పూర్తయిన తర్వాత మోడీ గారి ప్రభుత్వంలో మొదటి తరం పూర్తయిన తర్వాత రెండోసారికి వచ్చింది సార్. అది మీరు ట్రిపుల్ తలాక్ అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి ట్రిపుల్ తలాక్ కోర్టు జడ్జిమెంట్ లేండి, ప్రభుత్వం. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు గోరక్ష ఉంది, అది ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది, తప్పకుండా వస్తుంది. లేదా ఇంకొక అంశం వస్తుంది, అంటే నేను దాని లోపలికి పోతలేను. కానీ ప్రభుత్వం ఏంటంటే సార్, ఇది జరిగే రోజు జరుగుతుంది, దానికి ఎట్లా ప్రభుత్వం ఏం చేయాలి, దానికి ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. మీరు ఎండోమెంట్స్ కాకుండా ఏ రూపంలో రావాలనేది దాని మీద చర్చ జరుగుతలేదు, మీరు అనుకోవాలని చర్చ జరుగుతుంది. అయితే మీరు ఇందాక ఒకటి చెప్పారు సార్, నేను అంటుంది అంటే మీరు చాలా పర్సనల్గా చాలా గౌరవం ఉన్న వ్యక్తి నాకు. మీరు కూడా పాయింట్ ఏంటంటే, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినా మీరు చెప్పినా ప్రభుత్వానికి మతం లేదు, మీరే చెప్పారు, రోడ్లు వేసినా పథకాలు పెట్టినా అందరికీ. అట్లాగే పార్టీలకు కూడా మతం ఉండకూడదు, పార్టీలు ఒక రాజ్యాంగానికి లోబడి రాజకీయ పార్టీలు. ఇక్కడ సమస్యలు సార్. నేనేమంటానంటే, నేను ఎప్పుడో ఒక 20 ఏళ్ళకి సునామీ వచ్చిన రోజు నాకు గుర్తుంది సార్. సునామీ వచ్చిన రోజున ఇజ్రాయెల్ లో ఉన్న ఒక 5 పొలిటికల్ పార్టీ యూత్ వింగ్స్ తో నేను మీటింగ్ లో కూర్చున్నా. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ కూడా నేను అది బీజేపీకి కూడా మతం లేదు సార్. మేము అందుకోసమే ఇప్పుడు మీకు చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోండి సార్, భారత అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రాజ్యాంగం యొక్క మూల సూత్రాలైన సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను మా పార్టీ యొక్క రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. దాన్నే మేము గాంధీయన్ సోషలిజం అన్నాము, మేము సెక్యులరిజం పాజిటివ్ సెక్యులరిజం అన్నాం. పాజిటివ్ సెక్యులరిజం ఎందుకు చెప్పినామంటే సార్, ఈ దేశంలో మతం అనేది వ్యక్తిగతమని లేదా ధర్మం అనేది ధర్మ నిరపేక్షత అనేది ఇవన్నీ కూడా ఒక రకం యూరోప్ నుంచి తెచ్చుకున్నాయి. మా పాజిటివ్ సెక్యులరిజం ఏంటంటే అన్ని మతాలను గౌరవించడం అనేది పాజిటివ్ సెక్యులరిజం. ఇది భారత రాజ్యాంగంలో సెక్యులరిజం నిర్వచనం అది కాదు. మా పార్టీ ప్రియాంబుల్లో, మా పార్టీ యొక్క మూల సిద్ధాంతంలో రాసుకున్నట్టు పాజిటివ్ సెక్యులరిజం అంటే ఏంటంటే అన్ని మతాలను గౌరవిస్తూనే దేశభక్తి, జాతీయ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా మత వివక్షతో కూడుకొని ఉండకూడదు. కానీ ప్రభుత్వాలకి ఇప్పుడు మీరు చెప్పుకుంటారు మోడీ గారు మా బీసీ అని చెప్పి, సో బీసీ వర్గాన్ని, బీసీలకు మేము ఇంత ప్రజలు కూడా కోరుకుంటారు, ఇదిగో ఇది ఈ వర్గాలకి ప్రాతినిధ్యం అని. బట్ ఒక వర్గానికి ప్రాతినిధ్యం ఎప్పుడు మాట్లాడినా 80-20 భాష బరాబర్ మాది హిందూ పార్టీ అని మాట్లాడే నాయకులు బీజేపీలో చాలా మంది ఉన్నారు కదా సార్. ఇప్పుడు సార్ విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మంచి పాయింట్ చెప్పినారు. The Hindu word is not identified with the faith of an individual. Hindu word is identified with the geographical position of the
పర్టికులర్ ప్లేస్ అంటే ఇది ఒక భౌగోళికమైనటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. మా RSS మోహన్ జీ భగవత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సార్, 145 కోట్ల మంది హిందువులు అన్నాడు. అంటే అన్న ముస్లిమ్స్ ఉన్నట్ట, క్రిస్టియన్స్ ఉన్నట్ట లేనట్ట సార్? కానీ ఆ భాష లేదుగా మిగతా నాయకుల దగ్గర. నేనేమంటున్నానంటే సార్, ఆ భాష లేని ఇప్పుడు ఆ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాష దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. ఒక రాజకీయ పార్టీగా మా విధానాన్ని చాలా స్పష్టంగా ఇప్పుడు మిగతా ఇప్పుడు శంకర మఠం వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకొక మఠం వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకొక దేవస్థానం కమిటీ ఏం మాట్లాడుతుంది, ఒక వ్యక్తి ఏం మాట్లాడతారు, ఒక NGO ఏం మాట్లాడుతుంది కాదు కదా సార్. మేము ఒక రాజకీయ బీజేపీ పార్టీగా అయితే మీకు ఒక మాట చెప్తున్నా సార్, ఈ సందర్భంగా ఒక పాయింట్ చెప్పాలి. మీరు పెద్ద బాబురావు గారు మాట్లాడారు, మత ఉన్మాదం అనేటువంటి పదం ఉపయోగించారు. నేనేమంటున్నా అంటే సార్, ఈ దేశంలో నేను అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాల్లోంచి రెఫర్ చేస్తున్నా సార్, అంబేద్కర్ గారికి అభిప్రాయం రెఫర్ చేస్తున్నా. ఈ ప్రపంచంలో రెండు వర్గాలు ఉన్నాయి సార్, ముస్లింస్, కమ్యూనిస్టులు. ఈ రెండు వర్గాలకు కూడా భౌగోళికమైన ఎల్లల పట్ల విశ్వసనీయత లేనటువంటి రెండు వర్గాలు సార్. ముస్లింలకు కూడా మీరు మతం ముఖ్యమా, దేశం ముఖ్యమా అంటే మాకు ముందు మతం ముఖ్యం, తర్వాత జనరలైజ్ చేసి చెప్పకండి సార్, జనరలైజ్ చేసి చెప్పకండి. నేను చెప్తున్నాను సార్, మీరు ఈ దేశంలో ప్రపంచంలో మీరు జనరలైజ్ స్టేట్మెంట్స్ వద్దు సార్. ముస్లింలు అందరూ నాకు మతమే ముఖ్యం అంటారంటే మాట చెప్తారు సార్. అంబేద్కర్ అన్నా ఎవరన్నా అంబేద్కర్ గారు ఇప్పుడు అంబేద్కర్ గారు రెండు పోల్చాల్సిన పని లేదు సార్. మతం ముఖ్యమా దేశం ముఖ్యం అంటే నా ఇంటి వరకు నాకు నా మతం ముఖ్యం, నా దేశం కోసం నా దేశం ఉంటుంది. రెండిట్లో ఏది ముఖ్యమైన క్వశ్చన్ అసలు ఎందుకు వస్తున్నా? నేను అందుకోసం ఉంటాను సార్, మతానికి ఇప్పుడు మతానికి దేశానికి మధ్య ఘర్షణ, ఒక ముస్లిం దేశానికి మతానికి ఈ భారతదేశానికి మధ్య ఘర్షణ జరుగుతుంటే ముస్లిం లాయల్టీ లేదా కమ్యూనిస్ట్ లాయల్టీ ఇది ప్రూవ్డ్. ఎందుకంటే 42లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రష్యాకు లాయల్ ఉంది కానీ భారత గాంధీజీ చెప్పినటువంటి అంబేద్కర్ ఆ ఉద్దేశంతో చెప్పినటువంటి అంశాన్ని భారత ప్రజలకు మీ ద్వారా. బాబురావు గారు, ఏంటి ఈ చర్చ? అంబేద్కర్ గారు కోట్ చేశారు, ఏదో ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, ఏం చెప్తారు? అంటే ఈ పార్టీలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి లోబడే పార్టీలు వ్యవహరిస్తాయని చెప్పి చెప్తారు. సరే, ప్రచారంలో రకరకాల కన్సాలిడేషన్ల కోసం లేదా అపీజ్మెంట్ కోసం ఒక మతాన్ని ద్వేషిస్తే ఓట్లు వస్తాయనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఫలితాలు కూడా సాధిస్తున్నాయి. ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ అవుతారు? పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి సమాజాన్ని కలిపి ఉంచడానికి? మొదట ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు కమ్యూనిస్టుల మీద అంతో ద్వేషాన్ని వ్యక్తం చేయటం అనేటువంటిదే అది వారికి ఉన్నటువంటి, మీరు వాళ్ళ మీద వాళ్ళు మీ మీద ద్వేషాన్ని వ్యక్తం చేసుకుంటారు, కామనే. అది లేదు మేము ద్వేషం వ్యక్తం చేయట్లేదు, విధానం మీద వ్యతిరేకిస్తున్నాం, వారు ద్వేషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమంజసమైంది కాదు, ఒకటే నేను చెప్పదలుచుకుంది, టైం తక్కువ, మీకు వేరే విషయాలు అవసరం. ఈ డిబేట్ లో జరిగినటువంటి చర్చలో ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పింది, అన్ని మతాల మీద గౌరవం ఉంచుతామనే మాట మోదీ గారు చెప్పే మాటకి మళ్ళీ అదే సందర్భంలో మతంలో మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చెడ్డవాళ్ళు తక్కువ ఉంటారు. ఏ మతంలోనైనా ఒక మతం అంతా కూడా, లేకపోతే కొన్ని మతాలన్నీ కూడా వాళ్ళు చెడ్డ లక్షణాలు ఉంటాయి, విద్వేష లక్షణాలు ఉంటాయి. కొన్ని మతాలకు మాత్రమే మంచివాడు అని చెప్పడం అనేది ఎవరైనా అంగీకరిస్తారా? రైట్ సార్. బట్ దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ వీటిని ప్రజల్లోకి మీరు తీసుకెళ్లేది ఎట్లా అన్నది సార్ పెద్ద పాయింట్. సార్ అదే నేను చెప్పేది ఒకటే, దీంట్లోనే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెప్పే మాటలకి చేసేటువంటి పనికి సంబంధం లేదు. రైట్ సార్, రైట్. మీరు కొద్దిగా కటార్ గారి టైం ఇవ్వాలి, మన్నించాలి, టైం తక్కువ ఉంది. బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నుంచి 3 మాట్లాడుతున్నారు, కనీసం మాకు టైం కూడా ఇవ్వట్లేదు సమాధానానికి ఇవ్వాలి కదా. మీరు మాట్లాడారు, మీరు స్టోరీ చేశారు, చెప్పండి. ఒకటే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో సెక్యులరిజం అంటే మతానికి ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు, మతం వ్యక్తిగతంగా ఉండాలి. మరి ఇదే విషయాన్ని మోడీ గారు ఎందుకు పాటించరు, ప్రధానమంత్రి గారు ఎందుకు పాటించరు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాటించదు? రామాలయం అయోధ్యలో అవసరమే, ఎవరు రామాలయాన్ని హిందువులు నిర్మించుకుంటారు, తప్పు లేదు. దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. సంబంధం లేని విషయాన్ని రూపాయి కూడా భారత ప్రభుత్వం ఇవ్వలేదు సార్. ప్రకాష్ రెడ్డి గారు కొద్దిగా వినండి, రూపాయి కూడా ఇవ్వలేదు సార్. మీరు రూపాయి ఇచ్చారా ఇవ్వలేదా వేరే సంగతి. దేశంలో అందరికీ తెలుసు, ఈ రోజున దేవాలయ నిర్మాణాలు కూడా భక్తులు చేసుకునే దాన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వంతో ముడిపెట్టడం అనేది
రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, మన్నించాలి సార్. ఒకసారి దయాకర్ గారు, దయాకర్ గారు గమనించాల్సిన అవసరం ఉంది. చివరిలో కటార్ గారు ఒకటే, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలవచ్చు, వాళ్ళ విధానాలు చెప్పుకో తప్పులేదు. బెంగాల్లో, అస్సాంలో గెలిచారు, తప్పులేదు బీజేపీ. కానీ బీజేపీ ప్రచారం చేసిన తీరు బహిరంగంగా లోపాయికారిగా కాదు, హిందూ ఉన్మాదాన్ని, మతాన్ని, మత ఉన్మాదాన్ని ఎవరైనా సార్ ఎంఐఎం చేసేది కూడా మీరు ఖండించాలి. మతపరమైన ఉన్మాదాన్ని కొట్లాడుతున్నామండి. ఎంఐఎం హైదరాబాద్ కు ఇతర చోట్ల పరిమితమైనటువంటి బీజేపీ దాని మీద మతం ఆధారంగా దేశ పార్టీషన్ మాత్రం మీరు ఒప్పుకోవచ్చా సార్? మతం ఆధారంగా దేశం విభజన తీర్మానాన్ని మీరు అడిగారు. ఇవాళ ఉత్తర బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విమర్శించండి, ఇంకో పార్టీని విమర్శించండి, మతాన్ని విమర్శించండి. రైట్ సార్, టైం తక్కువ. బాబురావు గారు నా డిబేట్ 1 hour ఉంటుంది, మన్నించాలి. బాబురావు గారు మన్నించాలి. ఒకసారి దయాకర్ గారు, సార్ బాబురావు గారు మన్నించాలి. దయాకర్ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి ప్లీనరీ హిందూ జాతి, హిందువులు ముస్లింలు వేరు వేరు ఒక జాతి. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. ఒకసారి దయాకర్ గారు పార్టీషన్ ఒకరు సపోర్ట్ చేసేది సార్. గాంధీ దేశాన్ని 99 టైం లేదు సార్. ఒకసారి దయాకర్ గారు కాదు, 99% 99.99% కూడా మనుషులుగానే బతుకుతారు. ఎవరు ఏ మతంతో కొట్లాడాలనుకుంటే వాళ్ళ సమస్య తప్పితే ప్రజలు వీటిని ఏం పట్టించుకోరు. ఆ సందర్భం మారిపోతుంది, ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతున్నాయి. అందుకనే మనిషి బతుకుతాడు, మానవత్వం ఉంటుంది. ఏ మతంలో మానవత్వం ఉంటుందో అది దీర్ఘకాలం కొనసాగుతుంది. ఇక్కడ పురాతనం నుంచి ఇక్కడ నేనేమంటున్నా, హిందూ ధర్మం కొనసాగుతుంది, దానికి రాజ్యాంగ ధర్మం కూడా తోడైంది. కానీ మధ్యన ఇటువైపు మీరు అన్నట్టు అటు ముస్లిం మతోన్మాదమైనా, ఇటు హిందూ మతోన్మాదమైనా, క్రిస్టియన్ మతోన్మాదమైనా అది తాత్కాలికమే. ఇది ఎప్పటికీ మానవత్వమే బతుకుతుంది. ప్రజలు ఏమంటారు, ఈ భూగోళం మీద మనుషులు బతుకుతారు. మీరు చెప్పేది బాగుంది సార్, ఫిలాసఫీ బాగుంది. కానీ రాజకీయంగా దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది. అది మంచిదా దేశానికి? మతపరమైన కన్సాలిడేషన్ అనేది తాత్కాలికం అని చెప్తుంది. జాతీయవాదానికి మతానికి జాతీయవాదం ప్రస్తావన తేలేదు సార్. ఇది మతపరమైన పెరుగుతుంది. నేను భారత మాతాకి చేయని దేశంలో 140 కోట్ల మంది అంటారు. అనని ఎదగవడని ఉంటే వాడి గురించి చర్చ లేదు సార్. అదే భారత మాతాకి చేయని ఎదగవడని ఉంటే వాడి గురించి చర్చ లేదు. అన్ని మారిపోతుంటాయి, మారుతుంటే మనమే చూస్తున్నాం కదా. ఆ మార్పు కోసం ప్రజలు ఎప్పుడు వేచి చూస్తారు. ఎవరు మంచి చేస్తే వాళ్ళను ప్రజలు పోయినలో పోగొడతారు. రైట్ దయాకర్ గారు మొత్తంగా విలువైన అభిప్రాయాల్ని వక్తలు వ్యక్తం చేశారు. దేశంలో ఒక రాజ్యాంగబద్ధమైన ఒక సెక్యులర్ ప్రభుత్వం ఉండాలి. పార్టీలు కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సెక్యులర్ విధానాలను గౌరవించి ఏ మతాన్ని ఏ మతంకి దగ్గరగా ఏ మతానికి దూరంగా ఉండకుండా అందరినీ గౌరవించే రీతిలో పార్టీలు ప్రభుత్వాలు వ్యవహరించాలని కోరుకుందాం. దేశంలో మతపరమైన కులపరమైన కన్సాలిడేషన్ రాజకీయానికి దేశానికి మంచిది కాదు. ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వాలని వాళ్ళకి జరుగుతున్న మేళ్ల గురించి ఆలోచించి ఒక భారత పౌరుడిగా ప్రభుత్వాలను ఎన్నుకోవటం మంచిది. అలాగే ప్రభుత్వాలు దించడానికి ప్రభుత్వాల అవినీతితో మరొక అంశాలు ముఖ్యం కావాలి తప్ప మతపరమైన కులపరమైన లేదంటే వర్గపరమైన లింగపరమైన కన్సాలిడేషన్లు ఏ రకంగానూ మంచిది కాదు. దాన్ని ప్రజలు పార్టీలు గుర్తిస్తాయని, ఆ రకమైన ప్రమోషన్ పెంచాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న విశ్వేశ్వరరెడ్డి గారికి, దయాకర్ గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, శశిధర్ గారికి, బాబురావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరుస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.